స్వామి, ఆ సోదమ్మాయి చెప్పినట్టు మా ఆయనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. ఆయన నిండు నూరేళ్లు బతకాల. నా పసుపు కుంకాలు చల్లగా ఉండాలా. ఆశీర్వదించు స్వామి. ఎందుకు చిట్టమ్మా అంతలా బాధపడుతున్నావు? ఆ సోదం ఏమన్నా దేవత? ఆవిడ చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా జరగడానికి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి భయపడొద్దని. ఇది సిన్నేసేమా బావా? ఎన్నోగా ఆ సోదమ్మ ఏం చెప్పిందో? వచ్చే పౌర్ణమిలోపు నీకు ప్రాణగండం ఉందట. నీకేటనైతే నేను బతుకుతానా బావా? నీకంటే ముందు నేను చచ్చిపోతా. చిట్టమ్మా భయపడకుండా ఎలా ఉంటానా? ప్రమాదం అని చెప్పింది నా మొగుడికి. బావా, ఈ రోజు నుంచి నువ్వే పని చేయొద్దు. ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. చిట్టమ్మా, చిన్నపిల్లలా ఏంటిది? ఇంట్లో ఉంటే ప్రమాదం అని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా? బయటేదో ప్రమాదం జరుగుతుందని ప్రపంచాన్ని చూడడం మానేస్తావా? ఆ మాటకొస్తే అసలు ప్రమాదం లేనిది ఎక్కడ? ఎవరికి లేదు. ఆ శివుడు నన్ను చంపాలి అనుకుంటే ఈ భూమి మీద నన్ను కాపాడేవాడే లేడు. ఆ శివుడే నన్ను బతికించాలనుకుంటే ఈ లోకంలో నన్నెవడూ చంపలేడు. అది నమ్ముతావు కదా నువ్వు? నమ్ముతాను బావా. మరైతే ఇంక భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడు మన వైపే ఉంటాడు. దేవుడెప్పుడు మన వైపే ఉంటాడు బావా. కాకపోతే మన జాగ్రత్తలో మనము ఉండాలి కదా. అలాగే మేడం గారు, తమరు చెప్పినట్టు వచ్చే పౌర్ణమి దాకా నేనే పని చేయను, ఇల్లు దాటను. సరేనా? అలాగే, నువ్వు మాటిచ్చావు. నాకంతే చాలు. అమ్మా, పంతులు గారితో మాట్లాడి బేగ ఆ పూజేదో ఏర్పాటు చేయ. అమ్మా, ఆ సోదమ్మ మాటలు నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఆ పూజ చేయాల్సిందే. ఏంటి చిట్టమ్మా, ఆ పూజ చేయాలంటే 24 గంటల పాటు నువ్వు ఆ పూజ నుంచి అంగుళం కూడా కదలకూడదంట. అలా నువ్వు 24 గంటలు కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? వ్యాపారం ఎవరు చేస్తారు? ఎక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి కదా. అంటే వ్యాపారం కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టమంటావు బావా? కుదరదు. 600 నేను ఆ పూజ చేయాల్సిందే. కరెక్ట్ చెప్పావా మరిదే. అయినా మా చెల్లి పూజలో కూర్చుంటే మిగతా పనులు చేయడానికి నేను ఉన్నాను కదా. అది కరెక్టే బావా, కానీ ఎవరో సోదమ్మ చెప్పింది విని వాటిని ఇలా గుడ్డిగా ఫాలో అవడం ఏంటి బావా? చాలే బావా, ఆడవాళ్ళు కదా, వాళ్ళ భయాలు అనుకుంటాయి. నా నిందాక సోదం గురించి చెప్పాడు. ఏ పొట్టలో ఏ పావుందో, మన జాతలో మనం ఉంటే తప్పేటి. ఇదిగో సిట్టి, నీ పూజ కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ఆ పూజ సంగతి చూసుకో, ఆ వ్యాపారం సంగతి నేను చూసుకుంటాను. అలాగేనా? అలాగేరా. రేపు పంతులు గారిని పిలిపిస్తే ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు పూజలకు వస్తుంటాను. అమ్మా, నీ నమ్మకం ఎవడు కాలే, అది భయపడుతుంది. దాని భయం పోగొట్టే బాధ్యత మందే. నాకు మాత్రం నమ్మకం ఏంటి? దానికోసమే కదా ఈ పూజలని చేస్తున్నావు. చూసావా చిట్టమ్మా, ఇటు మీ అమ్మకి నమ్మకం లేదు, అటు మీ అన్నయ్యకి నమ్మకం లేదు, నాకు నమ్మకం లేదు. నువ్వు ఒక్కదానివే నమ్ముతున్నావు. పోన్లే బాబా, అదేమన్నా నగలడిగిందా నట్ట అడిగిందా? పూజగా చేసుకుంటా అందే, చేసుకునిద్దాంలే. సరే బావా, ఆ పంతులు గారిని పిలిపించు, ఆ పూజ సంగతి ఏంటో చూద్దాం. అలాగే. ఇదిగో సిట్టే, ఆ బుల్లబ్బాయి పాలాటర్ ఇచ్చాడంట కదా. అవునరా అన్నయ్య? ఇలా పాల సంగతి చూద్దామేంటి? అలాగేరా. నేను వెళ్తాను కానీ నువ్వు బేగొచ్చే. అలాగేరా. సర్లేమ్మా, నువ్వు వంట సంగతి చూడు, నేను పాల సంగతి ఏడు చూద్దా. పదబా.
నిన్ను చూస్తే నిజంగా సోదమ్మాయే అనుకుంటారు. అంటే నేను తెగ నాటకాలేసేదాన్ని కదా, గెటప్ వేస్తే దిగిపోతానంతే. మీరు ఫోన్ చేశారు కదా, నేను ఆల్రెడీ సోదమ్మ గెటప్ లో ఉన్నా, అందుకే ఇదే గెటప్ లో వచ్చేసా. ఇంతకీ నన్ను ఏం చేయమంటారమ్మా? నువ్వేం చేస్తావంటే అలాగేనమ్మా, రేపొద్దునే దిగిపోతా. జాగ్రత్త, పొరపాటును కూడా నువ్వు నాటకాలు దానివని తెలియకూడదు. నిజమైన సోదమ్మాయే అనుకోవాలి. నువ్వు చూస్తూ ఉండమ్మా, నా యాక్టింగ్ ఎరగొట్టేస్తానంతే. ఒరే అవతారం, మనం ఎంతో కష్టపడి సోదమ్మాయిని పిలిపించి వాడికి ప్రాణగండం ఉందని భయపెట్టినా కూడా ఇంట్లో ఎవరూ రియాక్ట్ అవ్వట్లేదేంట్రా? అవునక్క, ఆ కోకిలమ్మ నమ్మట్లేదు, ఆ భాస్కర్ గాడు నమ్మట్లేదు, మన రవిచంద్ర కూడా నమ్మట్లేదు. వీళ్ళందరూ నమ్మాలంటే మనం స్ట్రాంగ్ గా ఏదో ఒకటి చెయ్యాలరా. అవునే అక్క. అక్క, ఇప్పుడు ఆ భాస్కర్ గాడు గేదెల దగ్గరికి వెళ్ళాడు. సమయానికి నేను నీలాంబర్ లేవనుకో, ఆడు మమ్మల్ని అడ్డమైన తిట్లు తిడతాడు. పదవే నీలాంబరి. నమ్మిస్తా, ఖచ్చితంగా నమ్మిస్తా. అలా చిట్టమ్మ పూజలో కూర్చుంటే కదా నా డాక్యుమెంట్స్ నేను కొట్టేయగలిగేది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. అయ్యో తినండి 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 ఆంటీ. భాస్కరు, ఈ ఆంటీ గట్టి తినట్లేదు. ఆంటీయా? హా? ఆంటీ తినండి ఆంటీ, తినండి ఆంటీ, తిను ఆంటీ. ఆంటీ ఆంటీ ఒసే తిను. నీలు, ఇక్కడ ఆంటీ ఎవరున్నారే? ఇదిగో ఇది ఆంటీయే కదా. గేదె నీకు ఆంటీనా? గేదె మొహందానా? ఏ తప్పే ఉంది? మర్యాద మనుషులకేనా, గేదెలకు ఇవ్వకూడదా? ఏమాంటీ, నువ్వేం బాధపడకు, రేపు ఎల్లుండో అంకుల్ వచ్చేస్తారు. హా? నువ్వు హ్యాపీగా తిను. ఏటేటి? రేపు ఎల్లుడు అంకుల్ వచ్చేస్తాడా? అంకుల్ ఎవడే? ఇంకెవడు? దీంతో 2 దూడల్ని కనిచ్చాడే వాడే కదా అంకులు. దేవుడా, ఓర్ని చాతస్తం తగలయ్యో, నీకు దండం పెడతానే. ఎవడైనా ఇంటే లేని పురాపార్థం చేసుకుంటాడే. ఇదిగో, నువ్వు ఆ గేదికి పాల్తీ, నేను ఈ గేదికి పాలు తెస్తాను. ఏంటి, ఆ ఆంటీ కూడా పాలిస్తుందా? అయ్యో కర్మరా బాబు. ఇదిగో నీళ్ళు, నీకు దండం పెడతానే. నోరు తెరవతన్నానా? ఇదిగోండనే, ఆ క్యాన్ తీసుకెళ్ళి ఆ గేదికి పాలు తీ. నాకు పాలు తీయటం రాదు భాస్కరు. ప్యానల్ తీయమంటే తీస్తారు గానీ పాలు మాత్రం తీయలేరనమాట. ఏటి మేం ప్యానాలు తీయటమేటి? కాంతమాత, నువ్వు చెప్పు, ఆ ఈర్నారాయణ అనుచరుడు దాస్ తలపాలు కుట్టింది ఎవరో? నేనే కదా. ఏనావా, ఇప్పుడు కూతంత క్లారిటీ వచ్చినట్టుందా? మా అక్క నిజాలు చెప్తుంది కదా, అదే నా కర్మ. ఇదిగా, ఈ 10 రోజులు కొంచెం జాతకం ఉండండి, లేకపోతే మిమ్మల్ని బొక్కలేయడానికి ఎవరో అక్కర్లేదు, మీ అక్కేశాలు. ఓహో, దీనికేం తక్కువ లేదు. అమ్మా ఇలా రా. ఏంటే, ఏమైందే? చిట్టమ్మని దెబ్బ కొట్టడానికి నాకు మంచి ఐడియా వచ్చిందమ్మా. ఏంటే? ఇందాకొకడొచ్చి
20 లీటర్ల పాలు ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు కదా. అవును. ఇప్పుడు ఆ 20 లీటర్ల పాలు ఇవ్వకపోతే ఆర్డర్ ఇచ్చినవాడు చిట్టమని నోటుకొచ్చినట్టే తిడతాడు, అవునా? అవునే, ఇచ్చిన మాట ప్రకారం టైంకి ఆర్డర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా తిడతాడు కదా. ఎస్, ఇప్పుడు మనం ఆ ఆర్డర్ ఇవ్వకుండా చేస్తున్నామమ్మా. ఎలా చేస్తావే? భాస్కర్ తెచ్చిన పాలన్నీ మనం పారబోసేద్దాం. ఇదిగో, ఇలాంటి ఏదో ప్లాన్లు చెప్పకు. ఒక 10 రోజులు తిన్నగా ఉందాం. ఎంచక్కా మన డాక్యుమెంట్స్ మనకొచ్చేస్తాయి. అక్క, నీలాంబర్ చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చిందక్క. ఈ పనులన్నీ తప్పించుకుని వీళ్ళకి ఆదాయం లేకుండా చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్లే గేదెలన్నీ అమ్మేస్తారు. అప్పుడు మనం పని చేసే పని ఉండదక్క. పని చేసే పని ఉండదురా, కాని తిండి కూడా ఉండదు కదా. తిండి ఎందుకుండదక్క? సిట్టెమ్మ పైకి అలా అంటది గాని మన మొహాలు చూడగానే సిట్టెమ్మకి జాలేసి మనకు అన్నం ఎట్టేస్తుంది. అది కాదురా. నువ్వేం మాట్లాడకమ్మా, నువ్వు ఊరుకో. అది కాదే. ముగ్గురు కలిసి గుసగుసలాడుతున్నారు. యాదవ నాటకాలు ఆడకుండా ఒళ్ళొచ్చి పని చేయండి. ఆ. తిన్నగరా? ఏంది బావా, నీలాంబర్ ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మంతే? నాకు మాత్రం ఏంటి తెలుసురా, ఎల్లి కలిస్తే కానీ తెలీదు. కొంప తీసి నేను డబ్బులు ఇమ్మని అడిగామని ఇయ్యాలేటన్నా ఇస్తారేటి? ఆడ మొహాలు, ఆ డబ్బులు ఎప్పుడు ఇవ్వాలరా? ముందేదో దిక్కుమాల పని చెప్తారు, ఆ పని చేశాక డబ్బులు అంటారు. బావా, ఈసారి మాత్రం డబ్బులు ముందు ఇస్తేనే పని చేద్దామని చెప్పు బావా. అలాగే, ముందు ఎందుకు పిలిచారు? నేను చూద్దాం పదా. పదవా. అమ్మయ్య, మొత్తానికి 20 లీటర్లు ఇస్తాం. ఎంతకీ మూత కనిపించట్లేదు. ఎక్కడుందబ్బా? సిటే, ఇదిగో సిటే. మావయ్య, భాస్కర్ వెళ్ళిపోయాడు. కానీ ఆ పులిరాజుగాడు కోటిగాడు ఇంకా రాలేదు కదా. నమస్కారం అండి అయ్యా. ఏటి ఉన్న పడంగా రమ్మని ఫోన్ చేశారు? ఒరే పులి, నేను చెప్పినట్టు చేసావంటే 20 లీటర్ల పాలు ఇస్తానురా. చిచ్చే ఊరుకో, నువ్వు పాలు ఇవ్వడం ఏంటి దరిద్రంగా? ఒరేయ్, నన్ను అపార్థం చేసుకుంటున్నావురా. పాలిస్తానంటే నేను పాలిస్తానని కాదురా, ఆ గేదె పాలిస్తానని. అది గది అట్ట క్లారిటీగా చెప్పు. ఎందుకు ఆ పాలను మేము ఏం చేసుకోవాలి? పాలని ఏం చేసుకోవాలి అని అడుగుతున్నావా? అబ్బా, ఇంత అమాయకంగా ఈ పాడులోకంలో ఎలా బతుకుతావురా? ఆ పాలతో కాఫీ టీలు పెట్టుకోవచ్చు, బూస్ట్ కలుపుకోవచ్చు, కోవా కూడా చేసుకోవచ్చు. మా నెత్తి మీద వేసి కూడా కొట్టుకోవచ్చు. ఇవన్నీ మాకు తెలుసమ్మా. ఎందుకే ఆ పాలు మేము ఏం చేసుకోవాలి అది చెప్పండి చాలు. అదే చెప్తున్నానురా, కాఫీ చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు. అమ్మా, మీకు దండం పెడతానమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పాలు తీసుకొని వెళ్ళిపోవాలి అంతేనా? అవునరా. అలా తీసుకెళ్తే మాకేమిస్తారు? పాలిస్తానని చెప్పాను కదరా. మీకు ఇంకోసారి దండం పెడతా. డబ్బులు ఇస్తే తప్ప ఆ పాలు మేము తీసుకెళ్ళాం. ఈ పాలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదరా. అవును బావా, నీలాంబర్ చెప్పింది నిజమే. ఈ పాలు అమ్మితే తక్కువలో తక్కువ 2-3 వేలు వస్తాయి బావా. అంతేనటవా? అంతే బావా. ఓ, అయితే ఓకే. దాంట్లో కొన్ని పాలుంచి మిగతావి దేంట్లోనైనా పోసుకొని తీసుకెళ్ళిపోండి. అయితే ఓకేనండి. ఒరే కోటిగా పాలకాను. రారా. ఒరే, మనం తప్పు చేస్తున్నావురా. అవును, నిన్ను పక్కన పెట్టుకుని మేము చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. రేపులి, ఆవిడ అలాగే మాట్లాడుతుంది, కానీ మీరు వెళ్ళండి రా. చాలా థ్యాంక్ యూ అమ్మా. నువ్వు పదరా.
ఇప్పుడు ఆ చిట్టమ్మ రోగం కుదురుద్ది. చూసుకో. చిట్టమ్మా, ఓ చిట్టమ్మా, ఓ పాలు బయటకురా. వచ్చేసావనియా? నువ్వు అడిగిన 20 లీటర్ల పాలు రెడీ అనియా? సరే అమ్మా. ఒకేసారి 20 లీటర్ల పాలు పోసుకున్న తర్వాత ఆటో పిలిపించి ఆటోలో వేసుకొని పోతాను. అలాగే సరే. పదెళ్దాం. తల తిప్పేసేలా ఉంది. బాగా ఆకలవుతుంది. అమ్మా నువ్వేం బాధపడకు, నేను ఆ ఆంటీకి చెప్పనులే. ఇదిగో ఈ గడ్డి తినేసి తిను. ఏంటి, ఆంటీకి చెప్పవా? అవునమ్మా, ఆ గేదె ఆంటీకి చెప్పను. ఆ గేదె ఆంటీ కనిపించకుండా ఈ గడ్డి తినేసి. ఏయ్, పిచ్చి పట్టిందా? నేను గడ్డెలా తింటానే? ఏ ఆఫ్టర్ ఆల్ గేదెలు ఈ గడ్డి తినగలింది, మనుషులు మనం తినలేమా? కొట్టానంటే వెళ్ళి కుడి తొట్లో పడతావు. ఏమనుకున్నావో ఏమో. ఛీ, కొడితే ఎట్లా అయితే మళ్ళీ స్నానం చేయాలమ్మా. ఆ కొట్టేదేదో నీళ్ల తొట్లో కొట్టు, డైరెక్ట్ గా స్నానం చేసి వచ్చేస్తాను. అయ్యో భగవంతుడా. కాంతమత్త, పాలు తీసేసరేటి? మీ అన్న ఎప్పుడో తీసెళ్ళాడమ్మా. అలాగే. సరే సరే వదినా, ఆ పాలు కొలిసి అని క్యాన్ తెచ్చుకున్నాడు, ఆ క్యాన్ లో పోసాయి. అలాగే చిట్టమ్మ. అనియా ఇలా రా. ఒకటి, రెండు. ఆగమ్మా. ఇవి పాలా నీలా చిట్టమ్మా? అవునన్నయ్య, అసలు ఏడింత పలుసుగా ఉన్నాయి? ఆ మాట నేను అడగాలి, నువ్వు అడుగుతావేంటి? అసలు ఇవి పాలా లేకపోతే గంజి నీళ్ళా? లేదన్నయ్య, పాలే. చాలు చాలే అమ్మా, నువ్వైతే నిజాయితీగా పాలు పోస్తావని నీ దగ్గరికి వస్తే సగానికి పైగా నీళ్లు కలిపేసి నీళ్ళ పాలు పోస్తావా? అది కాదన్నయ్య, ఎక్కడ ఏదో పొరపాటు జరుగుంటుంది, ఏదో తేడా జరుగుంటుంది. తేడా ఏంటి తేడా? పెద్ద తేడా నీ దగ్గరే ఉంది. అప్పటికి కాకినాడ జనం చెప్తూనే ఉన్నారు, చిట్టమ్మని నమ్మొద్దు, చిట్టమ్మ చిక్కటి పాలు పోయదు, నీళ్ళ పాలే పోస్తుందని. నేనే ఎడ్డోడ్లా నమ్మి నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నీ దగ్గర పాలు లేక, బయట పాలు దొరక్క, అవతల ఫంక్షన్ జనాలకి నేనేం సమాధానం చెప్పాలి? అంతా నీ వల్లే. ఏటైందనే అంత కూడా పడిపోతున్నావు? ఇంకేంటి జరగలరా? ఓసారా పాలు చూడు. అజ్జు బాబోయ్, పాలేంటి ఇంత పలచకున్నాయి? నాది అదే అనుమానం రా. నువ్వు తీసేప్పుడు చిక్కగానే ఉన్నాయిగా. నేను తీసినప్పుడు చెక్కగానే ఉన్నాయే. ఎవరో దీంట్లో నీళ్ళు కలిపారే, అందుకే పాలు ఇంత పలచగా ఉన్నాయి. అంటే నేను నీళ్లు కలిపానా మీ అనుమానం? ఒసేయ్, నోరు ముయ్యవే. ఇదిగో భాస్కరు, మాకు గతి లేక ఇక్కడ గొడ్డు సేకరీ చేస్తున్నాం. ఇది సరిపోదన్నట్టు మమ్మల్ని అనుమానించారనుకో, నేను మా అక్క నీలాంబరి ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాం. నువ్వు ఆగనియా. ఇదిగో ప్రసాద్ అన్నయ్య, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఒక్క 5 నిమిషాలాగో. నువ్వు కోరుకున్నట్టే సిక్కడి పాల్పోతాను. ఇలా తెచ్చిపోస్తావమ్మా? బయట కొనుక్కొస్తావా? ఇదిగో ఈ వ్యవహారాలు
నా దగ్గర నడవవు. మిఠాయి కొట్టు చిట్టమ్మ నికార్సుగా పాలు పోస్తానని మాటిచ్చి మాట తప్పింది. ఇదే మాట వెళ్ళి నేను కాకినాడ మొత్తం ప్రచారం చేస్తాను. ఇక జీవితంలో ఎవడు నీ దగ్గర పాల్గొనడు. ఒక్క నిమిషం ఆగు. కాంతమ్మత్త, నువ్వు చెప్పు, ఈ సిక్కటి పాల పల్చటి పాల? అవి పల్చటి పాలు చిట్టమ్మా. ఓరి నాయనో, ఈ పాలల్లో నీళ్ళు ఎవరు కలిపారు? అది ఇప్పుడు మా అమ్మని అడిగితే మొత్తం నిజం చెప్పేస్తుంది. కొంపదీసి నా పేరు చెప్పేస్తుందా? అయ్య బాబోయ్, ఈ నీళ్ల పాలెనక నీలాంబర్ది నాది హస్తం ఉందని చెప్పేది కదా. మాట్లాడవేటి కాంతమ్మత్త, ఈ పాలల్లో నీళ్ళెవరు కలిపారు?